భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. పూర్వ శ్లోకమున వర్ణింపబడిన రీతిగా ఆత్మను సర్వశ్రేష్టమైన దానినిగా భావించి కామరూప శత్రువును నిర్మూలింపమని భగవానుడు అర్జునుని ఆజ్ఞాపించుచున్నాడు. ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఇంద్రియేభ్యః పరాహ్యర్థ అర్ధేభ్యక్ష పరం మనః మనసస్తు పరా బుద్ధిః బుద్ధేరాత్మ మహాన్ పరః మహతః పరమవ్యక్తమవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్ట సా పరాగతి. ఇంద్రియముల కంటెను వాటి అర్థములు పరములు, అర్థముల కంటే మనస్సు, దాని కంటెను బుద్ధి పరమైనది. బుద్ధి కంటెను శ్రేష్టమైనది మహత్తత్వము, మహత్తత్వము కంటెను అవ్యక్తము, దాని కంటెను పురుషుడు శ్రేష్ఠుడు. పురుషుని కంటెను శ్రేష్టమైనదేదియునూ లేదు, అతడే పరమగతి పరాకాష్ఠ. ఈ విధముగా బుద్ధి కంటెను ఆత్మ పరమైనదని అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని, ఓ మహాబాహు, బుద్ధి ద్వారా మనస్సును వశపరచుకొని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము. ఇచట బుద్ధి కంటెను ఆత్మ శ్రేష్టమైనదని తెలుసుకొని కామమును నిర్మూలింపమని చెప్పుటలో ఆంతర్యమేమి? మనుష్యుల జ్ఞానము అనాది కాలము నుండి అజ్ఞానము చే కప్పబడి ఉన్నది. ఆ కారణమున వారు తమ ఆత్మస్వరూపమును విస్మరించినారు. ఆత్మ స్వయముగా అన్నింటికంటెను శ్రేష్టమైనదే అయినను వారు దాని శక్తిని మరచి కామమనడి శత్రువునకు వశమగుచున్నారు. ఇతరుల నుండి వినియు శాస్త్రముల ద్వారా తెలిసికొనియు లోకులు ఆత్మ సర్వశ్రేష్టమని గ్రహించుటలేదు. ఆత్మస్వరూపమును సమగ్రముగా ఎరింగినచో రాగమనడి కామము సహజముగానే అంతరించును. కామమును నిర్మూలించుటకు ఆత్మస్వరూపమును తెలుసుకొనుటయే ప్రధానమైన ఉపాయము. కావున బుద్ధి ద్వారా ఆత్మను అత్యంత శ్రేష్టమైన దానినిగా తెలుసుకొని కామమును నిర్మూలింపమని భగవానుడు ఆదేశించెను. ఆత్మతత్వము అత్యంత నిగూఢమైనది. మహాపురుషుల ద్వారా వివరింపబడినప్పటికీ సూక్ష్మదర్శి అయిన వాడు మాత్రమే దీనిని తెలుసుకొనగలడు. కఠోపనిషత్తులో ఇట్లు చెప్పబడినది: సర్వభూతములయందు దాగియున్న ఈ ఆత్మ వారికి ప్రత్యక్షముగా గోచరింపదు. కేవలము సూక్ష్మదర్శి అయిన పురుషుడే అత్యంత తీక్షమైన సూక్ష్మమైన బుద్ధి ద్వారా దీనిని ప్రత్యక్షము చేసుకొనగలుగును. ఇచట ఆత్మానం అను పదమునకు మనస్సు అనియు, ఆత్మానా అను పదమునకు బుద్ధి అనియు అర్థము చెప్పుటకు గల కారణమేమి? శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, జీవుడు వీటన్నింటినీ ఆత్మ అను పదము తెలుపును. వీటిలో మొదట ఇంద్రియములను వశపరచుకొనవలెనని 41వ శ్లోకములో చెప్పబడినది. శరీరము ఇంద్రియములలో చేరనిదే జీవాత్మ స్వయముగా వశపరచుకొనువాడు. ఇక మిగిలినవి మనస్సు, బుద్ధి. బుద్ధి మనస్సు కంటెను బలీయమైనదిగా చెప్పబడినది కనుక బుద్ధి ద్వారా మనస్సును వశపరచుకొనవచ్చును. అందువలన ఆత్మానం అను పదమునకు మనస్సు అనియు, ఆత్మాన అను పదమునకు బుద్ధి అనియు అర్థములు చెప్పబడినవి. బుద్ధి ద్వారా మనస్సును వశపరచుకొను ఉపాయమేమి? భగవానుడు 6వ అధ్యాయమున మనస్సును వశపరచుకొనుటకు అభ్యాసము, వైరాగ్యము అను 2 ఉపాయములు చెప్పినాడు. ప్రతి ఇంద్రియ విషయమునందును మనస్సునకు సహజముగా రాగద్వేషముల యండును విషయములతో ఇంద్రియములకు సంబంధము ఏర్పడినప్పుడు సావధానముగా బుద్ధి ద్వారా పరిశీలించి రాగద్వేషములకు వశము కాకుండా ప్రయత్నించినచో
మెల్లమెల్లగా రాగద్వేషములు తగ్గుచూ వచ్చును. బుద్ధి ద్వారా పరిశీలించి ఇంద్రియ భోగముల యందలి దుఃఖములను దోషములను మాటిమాటికి గమనించుచు మనస్సునకు వాటి యందు ఆరుచిని కలిగించుటయే వైరాగ్యమనబడును. వ్యవహార కాలమందు స్వార్థ త్యాగము ధ్యాన సమయమునందు మనస్సును పరమేశ్వరుని యందు నిమగ్నమునర్చుట మనస్సును భోగ ప్రవృత్తుల నుండి మరల్చి పరమాత్మ చింతనయందు నిరంతరము లగ్నము చేయుటనే అభ్యాసము అని అందరు. ఆత్మ స్వయముగా అన్నింటికంటెను బలీయము అయినప్పుడు అదే స్వయముగా కామమును శత్రువును నిర్మూలింపవచ్చును గదా. బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని కామమును నిర్మూలింపమని భగవానుడు ఏల చెప్పెను. నిజముగా ఆత్మ అత్యంత బలీయమైనది. అది కామమును నిర్మూలింపగలదు. వాస్తవముగా ఆత్మబలము తోడనే అందరును బలశాలురు, క్రియాశీలురు కాగలరు. కాని అది తన బలమును విస్మరించుచుండును. మిక్కిలి శక్తిశాలి అయిన చక్రవర్తి అజ్ఞానవశమున తన బలమును మరచి తనకంటే అన్ని విధముల బలహీనులు క్షుద్రులైన సేవకులకు ఆధీనుడై వారు చెప్పినట్లు చేసిన రీతిగా ఆత్మ కూడా తన మనోబుద్ధీంద్రియములకు ఆధీనమై వాటి కామములచే ప్రేరితమై విశృంఖలముగా ప్రవర్తించుటకు వాటిని అనుమతించును. ఇందువలన మనోబుద్ధీంద్రియముల లోపల దాగిన కామము జీవాత్మకు విషయ భోగములనడి ఆశలను చూపి సంసారమును ఉచ్చులో బిగించును. ఆత్మ తన స్వరూపమును తెలుసుకొని తన శక్తిని గ్రహించి మనోబుద్ధీంద్రియములను నిగ్రహించి వాటి స్వేచ్ఛా ప్రవృత్తిని అడ్డుకొని దొంగవలే దాగియున్న కామమును బయటకి పంపినచో మనోబుద్ధీంద్రియాదులు శక్తిహీనములగును. అప్పుడు కామము క్షణమాత్రము కూడా అచట నిలువజాలదు. ఆత్మ నుండియే అస్తిత్వమును స్ఫూర్తిని శక్తిని పొంది దాని బలము మూలముగానే అవి బలీయములగును. మనోబుద్ధీంద్రియములు దానిని అణచివేసి తమ ఇష్టానుసారము ప్రవర్తించుట ఆశ్చర్యకరమైన విషయము. కనుక ఆత్మ తన స్వరూపమును శక్తిని గుర్తించి మనోబుద్ధీంద్రియములను వశపరచుకొనవలెను. కామము వీటిలోనే దాగియుండును. వీటిని వశపరచుకొనుట వలన కామము సహజముగానే రూపుమాయును. వస్తుతః అక్రియమైన ఆత్మ కామమును జయించుటకిదియే ఉపాయము. కనుక బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని కామమును నిర్మూలింపమని చెప్పుబడినది. ఈ కామరూప శత్రువును దుర్జయము అని చెప్పుటలోని ఆంతర్యమేమి? వాస్తవముగా కామమునందెట్టి బలమూ లేదు. ఆత్మ బలము ద్వారా బలీయములైన మనోబుద్ధీంద్రియముల యందు చేరుట వలన వాటి బలము వలన ఇది కూడా బలీయమైనది. మనోబుద్ధీంద్రియములు తనకు వశము కానంత వరకు వాటి ద్వారా ఆత్మబలమే కామమునకు ప్రాప్తించుచుండును. అందువలన కామము మిక్కిలి ప్రబలమైనదనియు దుర్జయమైనదనియు చెప్పబడినది. కాని ఆత్మ తన స్వరూపమును తెలుసుకొని మనోబుద్ధీంద్రియములను వశపరుచుకొనంత వరకే కామమునకు ఈ దుర్జయత్వము ఉండును. మహాబాహో అను సంబోధన యొక్క ప్రత్యేకత ఏమి? మహాబాహో అను సంబోధనా పదము దీర్ఘభుజములు గల బలశాలిని మహాశూరుని తెలుపును. శ్రీకృష్ణ భగవానుడు కామమును దుర్జయమని తెలుపుచు దాని నిర్మూలింపమని అర్జునుని ఆదేశించియుండెను. మహాబాహో అను సంబోధన ద్వారా మహాశక్తి సంపన్నమైన అతని ఆత్మబలమును స్ఫురింపజేయుచున్నాడు. పైగా శ్రీకృష్ణ భగవానుడు అనంతమైన అచింత్యమైన దివ్యశక్తి సంపన్నుడు. అతని అనంత శక్తిలో అతి సూక్ష్మాంశమును పొంది దేవతలు లోకపాలురు, సమస్త విశ్వమును నడుపుచున్నారు. ఆ పరాత్పరుని శక్తిలో కోటి అంశమును పొంది జీవులు మహాశక్తి సంపన్నులు అగుచున్నారు. అట్టి భగవానుడే అర్జునుని శక్తి సంపన్నునిగా భావించి దుర్జయమైన కామమును జయించుటకు అతడు సమర్థుడని తలచి ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.
అట్టి సర్వశక్తి సంపన్నుడైన భగవానుని దృష్టిలో కూడా అర్జునుడు మహాబలవంతుడు కనుక అతని అద్భుత బలమును స్ఫురింపజేయుటకే భగవానుడు అర్జునుని మహాబాహో అని సంబోధించెను. కావున కామమెంత దుర్జయమైనను దుర్దర్శవరి అయినను దానిని అవలీలగా నిర్జించి అర్జునుడు విషయమును పొందుటకు సమర్థుడు అని తెలుపుటయే ఈ సంబోధన యొక్క ప్రత్యేకత. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః.